అన్నా జర చేది జరగాను అన్నా. అయితే చూడండి ఎన్ని మగ్గాలు ఉన్నాయి. మేడం ఈరోజు ఇండియా సిల్క్ గ్యాలరీ ఎక్స్పో వారు సత్యసాయి నిగమంలో 16వ తారీఖు సెప్టెంబర్ నుంచి 23వ తారీఖు సెప్టెంబర్ వరకు ఇక్కడ సేల్ అండ్ డిస్ప్లే ఆఫ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మొత్తము మన దేశం నుంచి కూడా అన్ని రకాలుగా ఇక్కడ డిస్ప్లే అండ్ సేల్ జరుగుతుంది. ముఖ్యంగా న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ మీద కాన్సన్ట్రేషను ఇండియా సిల్క్ గ్యాలరీ వారు కాటన్, లినెన్, హెంప్, ఫ్లాక్స్ అండ్ ఆఫ్ కోర్స్ సిల్క్ ఇవన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. తర్వాత ఎర్ర శ్రీనివాస్ గారు ప్రతిసారి సప్లయర్స్ అందరినీ క్యూరేట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు స్టాల్స్. సో మనకి అన్ని రాష్ట్రాల నుంచి ప్రసిద్ధంగా ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ అండ్ వాటితో పాటు బుటీక్స్ అండ్ అదర్ డిజైనర్స్ ఆర్ యూజింగ్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అండ్ క్రియేటింగ్ రెడీమేడ్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. చాలా పాపులరు, చాలా లాయల్ కస్టమర్ బేస్ కూడా ఇక్కడ ఉంది. మహిళలు చాలామంది వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పండుగలకి తర్వాత పెళ్లి పేరంటాలకి ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేసి వెళ్తారు. ఇప్పుడు కూడా ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా మనకి బతుకమ్మ, దసరా వస్తుంది, అదేవిధంగా దీపావళి కూడా వస్తుంది, తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి చాలామంది కుటుంబాలు, మహిళలు, మన హైదరాబాద్ వాసులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా చూసి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటాను. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి సమ్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. మన గద్వాల్ నుంచే ప్రొడ్యూసర్ కంపెనీ ఇప్పుడు వచ్చారు. వాళ్ళు కొత్త డిజైన్స్ గద్వాల్లో విత్ ఇంగ్లీష్ సటిల్ కలర్స్తో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మనకి కర్ణాటక నుంచి మైసూర్ సిల్క్స్, అదేవిధంగా తమిళనాడు నుంచి కంచి,
తర్వాత ఆంధ్ర నుంచి వెంకటగిరి, ధర్మావరము, మాధవరము, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి జమ్దాని అండ్ అదర్ టైప్స్ ఆఫ్ సిల్క్స్, తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్స్, మహేశ్వరి, చందేరి, ఇట్లా ప్రతి రాష్ట్రం నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రసిద్ధంగా ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ని ఇక్కడ తీసుకొచ్చి అమ్మకం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనము నోటీస్ చేయాల్సింది ఏంటంటే క్వాలిటీకి ఇండియా సిల్క్ గ్యాలరీ ఈజ్ అనదర్ నేమ్. ఎందుకంటే సిల్క్ మార్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ ఖచ్చితంగా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ పెట్టుకుంటూ అమ్మకం అనేది ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అందరూ కూడా చేస్తారు. ప్రత్యేకంగా సిల్క్ మార్క్ ద్వారా మనకి సిల్క్కి తర్వాత పాలియస్టర్ అండ్ అదర్ సింథటిక్ ఫైబర్స్కి తేడా అనేది మనకి తెలుస్తుంది. ఇట్ ఈజ్ ఏ హాల్ మార్క్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ ద సిల్క్. ఎందుకంటే మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం, 10,000 రూపాయల నుంచి సుమారు 50,000 వరకు కూడా ఒక పట్టు చీర మీద ఖర్చు పెడతాం. కాబట్టి బంగారం లాంటిది, కాబట్టి బంగారంకి ఎట్లా హాల్ మార్క్ ఉందో అదేవిధంగా మన సిల్క్ మార్క్ అనేది ఇట్ ఈస్ అ హాల్ మార్క్ ఆఫ్ ద ప్యూరిటీ ఆఫ్ సిల్క్. అదేవిధంగా ఎక్కడెక్కడ హ్యాండ్లూమ్ మార్క్ ఉందో హ్యాండ్లూమ్ మార్క్ కూడా ఫ్యాబ్రిక్స్కి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్యాగింగ్ ద్వారా కస్టమర్స్కి కూడా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బుకి వాళ్ళకి విలువగల వస్త్రం వస్తుందని వాళ్ళకి ఆ నమ్మకం అనేది కలుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాను. మహిళలందరూ కూడా చేనేతలు ధరించాలి, చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి. తర్వాత మొత్తానికి మన రాష్ట్రం అండ్ దేశంలో ఉన్నటువంటి జోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్టర్డ్ హ్యాండ్లూమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నిటినీ కూడా మనమే వేసుకొని మనమే గర్వంగా దేశానికి అండ్ అంతర్జాతీయ స్థాయిలో మనమే చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ వస్తారు, కొనుగోలు చేస్తారని నేను అనుకున్నాను. ఎర్ర శ్రీనివాస్ గారికి నా అభినందనలు అండ్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రకంగా he has made Satya Sai Nigamam and India Silk Gallery Expo well known అక్రాస్ హైదరాబాద్. ఎందుకంటే ప్రతి సంవత్సరం సుమారు 2 సార్లు ఇక్కడ వారు ఎక్స్పో చేస్తారు. ఆ 2 ఎక్స్పోలు కూడా ప్రసిద్ధంగా అయ్యి ఇప్పుడు కస్టమర్ లాయల్ బేస్ చాలా లాయల్గా ఉండి ప్రతిసారి వస్తున్నారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో వారు సెప్టెంబర్ 16th నుంచి సెప్టెంబర్ 23rd వరకు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించారండి. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఇది. ఇక్కడ చాలామంది చేనేత కార్మికులు వాళ్ళు వాళ్ళకి ఏవైతే మంచి క్లోత్స్ వాళ్ళు చేశారో అవన్నీ అందుబాటు ధరలో చాలా తక్కువ ధరలో ఇక్కడ ఇస్తున్నారు. వేరే ఎగ్జిబిషన్స్కి పోలిస్తే శ్రీనివాస్ గారు మెయిన్, ఆయన కూడా ఈ వృత్తికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన వీళ్ళందరినీ ప్రోత్సహించడం కోసమే, అంటే ప్రాఫిట్ మోటివ్ కాకుండా ఎన్నో ఎగ్జిబిషన్స్ హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఒక ప్రాఫిట్ మోటివ్తో ఉంటాయి, అంటే అన్నీ అనట్లేదు కొన్ని, కానీ శ్రీనివాస్ గారు మాత్రం వాళ్ళందరినీ చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడం కోసం చాలా తక్కువ మినిమలిస్టిక్ మార్జిన్స్తో చాలా మంచి క్వాలిటీ, ఆయన మీకు తెలిసే ఉంటారు, ఆయన సిల్క్ మార్క్లో ఇంతకుముందు ఉన్నారు కాబట్టి ఆయనకు క్వాలిటీ గురించి చాలా బాగా తెలుసు. కాబట్టి ప్రతి ప్రోడక్ట్ని ఆయన కొడుకు వినయ్ గారు అన్ని పరిశీలించి ఏ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ ఉందో అవి మాత్రమే తీసుకొని ఈ ఎగ్జిబిషన్లో పెట్టారు. మామూలుగా మనం బయటికి వెళ్తాము, ఎక్కడైనా చీరలు దొరికితే కొనుక్కుంటాం. ఆడవాళ్ళకి అందరికీ చీరలు ఇష్టం, నాకు కూడా ఇష్టం. ఇప్పుడు నాకు నిజంగా క్వాలిటీలు అన్నీ అర్థం కావు, శ్రీనివాస్ గారికి అర్థమైనట్లు మేము డబ్బులు పెడతాము, ఏదో డిజైనర్ అని కొంటాము, కొన్ని రోజుల తర్వాత అది క్వాలిటీ బాగోదు, పాడైపోతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు. ఆయన ఎలా అంటే క్వాలిటీ అన్నీ ఆయనే చెక్ చేసి మీకు చాలా తక్కువ ధరలో ఇచ్చారు. కాబట్టి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందాకే నేను వెళ్ళి చూశాను, చాలా తక్కువ ధరలో, అంటే మీరు 10,000లో 20,000లో ఇంకా తక్కువ ధరలో 5,000లో కూడా అన్ని రేంజెస్లో ఆయన పెట్టారు. అన్ని రేంజెస్ అందుబాటులో. ఇప్పుడు దసరా అనేది మనకు తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్. బతుకమ్మని మనం చేస్తాం, ఆ తర్వాత దీని తర్వాత దివాళీ వస్తుంది. దివాళీ దసరా అనేది నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తుందో దసరా, ఎప్పుడు వస్తుందో దివాళీ అని ఎప్పుడు ఎదురు చూసేదాన్ని. ఏ ఫెస్టివల్కి మనం కొత్త బట్టలు వేసుకోకపోయినా దసరాకు మటుకు ప్రతి ఇంట్లో ప్రతి ఆడామ ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వేసుకుంటాము. మనకు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ కొనుక్కోవాలా, ఎక్కడ కొంచెం డిస్కౌంట్ తక్కువ వస్తుందా అని డిస్కౌంట్ల కోసం ఆశపడతాం ప్రతి ఆడవాళ్ళు. కానీ ఇక్కడ డిస్కౌంట్ అనేది అవసరం లేకుండా డిస్కౌంట్ కంటే తక్కువ ధరకి ఈయన మంచి క్లోత్స్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మన భారతదేశంలో అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ హ్యాండ్లూమ్స్.
కాబట్టి ఇది ఇంటర్నేషనల్లీ వీఆర్ ఫేమస్ ఫర్ ఆల్ దిస్. సో మన ఎక్కడి నుంచో ఇప్పుడు మన యూరోప్లో అవన్నీ కూడా మన వాళ్ళు స్టాల్స్ పెడతా ఉంటే ఎగబడే వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన దేశంలో మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి మన చీరలు మనం వేసుకోకుంటే ఎట్లా? మనం ప్రతి ఆడవాళ్ళు ఇప్పుడు మన జీన్స్ టీ షర్ట్ వేసుకున్నప్పుడు ఓకే దే కంఫర్టబుల్, ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్, ఈవెన్ ఐ వేర్. బట్ ఒక చీర కట్టుకున్నాం అనుకో, దాంట్లో ఉండే నిండుతనం, దాంట్లో ఉండే అందం, దాంట్లో ఉండేది ఏది రాదు. ఇప్పుడు అందరూ మొత్తం సారీకి ఇంటర్నేషనల్లీ ఫ్యాన్స్ అందరూ. కాబట్టి ఈ హ్యాండ్లూమ్స్ని అందరూ అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు అప్రిషియేట్ చేయాలి, మన అందరూ రావాలి. మీరు ఒక్క చీర కొనుక్కోండి, 2 చీరలు కొనుక్కోకపోయినా పర్లేదు, మీరు ఒకసారి వచ్చి చూడండి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ ఇండియన్ సిల్క్ గ్యాలరీ. ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఒక బ్రాండ్. మేడం గారు శైలజా రామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్లో చెప్పారు ఇందాక. ఇండియన్ సిల్క్ హెస్ బికమ్ బ్రాండ్ అండి, రియల్లీ బ్రాండ్ అనమాట. పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట. లాస్ట్ ఇయర్ నాకు ఒక 5,000 పీపుల్ వచ్చారండి నేను జూలైలో చేసినప్పుడు. ఇట్స్ రికార్డ్ బ్రేకింగ్. అందుకే మళ్ళీ డిమాండ్ ఉన్నదండి. బతుకమ్మ మనకి దసరాకి దివాళీకి ఫెస్టివల్స్ కోసం ఇంత డిమాండ్ ఉన్నది, మళ్ళీ పెట్టమన్నారు. లక్కీగా మాకు ఈ హాల్ దొరికింది. సో ఈ 16th నుంచి 23rd వరకు హాల్ మాకు దొరికింది. కాబట్టి 8 days ఒక ఫెస్టివల్ మూడుగా మేము కూడా నిర్వహించాలనేసి ఇక్కడికి వచ్చాను మీ అందరి ముందునే. సో మీరందరూ వచ్చి మీరు డిఫరెంట్, ఈసారి అయితే డిఫరెంట్ లుక్ ఉన్నదండి. డిఫరెంట్ ఒక 5-6 స్టాల్స్ డిఫరెంట్గా వచ్చారు. బెనారస్లో చాలామంది వచ్చారు, ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి. బెనారస్లో చాలా డిఫరెంట్ పట్టుకొని వచ్చారు వాళ్ళు. దాని చందేరి, దాని తర్వాత మహేశ్వరి, దాంతో కంచిపట్టు, మైసూర్ క్రేప్ అండి. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈసారి. అంటే అందరికీ ఆహ్వానం అండి, వచ్చి మా వ్యూవర్స్ని ప్రోత్సహించమని కోరుకుంటున్నాం అండి. అది ఇది 70 స్టాల్స్ ఉన్నాయండి, కవరింగ్ ఆల్ ది స్టేట్స్ అండి. కవరింగ్ ఆల్ ది స్టేట్స్, వీఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. కవరింగ్ ఆల్ ది స్టేట్స్ అనమాట, ఆల్ మేజర్ క్లస్టర్స్. అప్ టు 23rd వరకు అండి, 8 days అండి. 23rd ఈజ్ ద లాస్ట్ డేట్ అండి. వచ్చి మా వ్యూవర్స్ని ఆదరించమని కోరుకుంటున్నాం అండి. లొకేషన్ సత్యసాయి నిగమ అండి. ఇట్స్ బ్రాండ్ అనమాట. ఇక్కడే ఉంటుంది ఎప్పుడూ. మార్నింగ్ 11 to 9 o'clock అండి.